హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీపావళి 20వ తారీఖు ఉంది కదా, కానీ దీపావళి ఇవాళ నుంచే మొదలైపోయింది. డ్యూడ్ మిమ్మల్ని అందరినీ, అంటే మీ ఇంట్లో మదర్, వాళ్ళ మదర్ అండ్ మీరు మీ పిల్లలతో పాటు హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లో ఆ బ్లాస్ట్, ఆ దీవాళీ బ్లాస్ట్ని ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటకు రావచ్చు అనమాట. సో ఇంతకీ నేను డూడ్ సినిమా గురించి మాట్లాడుతున్నాను మీకు తెలిసిపోయింది. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు నాతో పాటు ఉన్నారని కూడా తెలిసిపోయింది. మరి ఆలస్యం ఎందుకు, హాయ్ చెప్పేద్దాం. హాయ్ శరత్ గారు, హాయ్ మమిత గారు. మమిత నేమ్ చాలా యూనిక్గా అనిపిస్తుంది బికాజ్ మా ఫ్రెండ్స్ అందరిలో మమత ఇస్ వెరీ కామన్, బట్ మమిత ఇస్ వెరీ రేర్. సో ఇంకొక పర్సన్ ఉండాలి. ప్రదీప్ రంగనాథన్ గారు ఎక్కడ? ఇక్కడ 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 ஓகே ஓகே எல்லாருக்குமே இருக்கு, எல்லாரும் மனசுலயும் இருக்கு. பிரதீப் சார் సార్ ఏంటి సార్ అక్కడ ఇక్కడ ఎక్కడ సార్? ప్రదీప్ సార్ ఎక్కడ లేదు, అక్కడ ఇక్కడ కాదు, ఓన్లీ అక్కడ కాదు, అక్కడ ఇక్కడ ఎవ్రీవేర్. సార్ లవ్ టుడే అప్పుడు ఇక్కడ ఏదో చెప్పారు మీరు, డ్రాగన్ అప్పుడు ఇక్కడ ఏదో చెప్పారు మీరు, ఇప్పుడు డూడ్ అప్పుడు ఇక్కడ వేరే పేరు చెప్పారు మీరు. ఎలా సార్ అది? హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్. మాకు కూడా చాలా స్పేస్ లేదు, బట్ ఆ స్పేస్లో ఉన్న స్పేస్లో మీరు కూడా ఉన్నారు. సో దానికోసం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాలతో అలా కలెక్షన్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు కదా మీరు బ్యాక్ టు బ్యాక్, దానికోసం కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్లీ మీ ముగ్గురికి హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దివాళీతో మొదలు పెడుతున్నాం కాబట్టి దివాళీ అనగానే మీకు చిన్నప్పుడు ఏమైనా గుర్తుందా సార్ మెమరీ ఒకటి? ఉంది. 104 టెంపరేచర్ వచ్చింది, జ్వరం వచ్చిందండి. సో ఎవ్రీబడి ఈజ్ వరీడ్. So even at that time I want to burst crackers అండి. So my dad said no. So I remember shouting at my dad. So that is the only Diwali I remember where I was very sick. మిగతాని దివాళీ కదా, మీటింగ్ ఆఫ్ ఫ్యామిలీ, అందరూ స్వీట్స్ తినడం, ఆల్ బర్స్టింగ్ క్రాకర్స్, అది ఒక జాలీ మూడ్ కదా. రైట్, ఎస్. కానీ దివాళీ అంటే అంతే, జ్వరము అవన్నీ పక్కన, దివాళీ అంటే దివాళీ అంతే. ఫర్ యూ మమ్మీతో దివాళీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? Me and my brother used to light up the whole house, yeah, in the evening. So that's my one fond memory of Diwali. అమ్మాయిలు ఎప్పుడు ఇంటిని డెకరేట్ చేయడంలో ఉంటారు సార్, అబ్బాయిలు బయటే ఉంటారు ఆల్వేస్ క్రాకర్స్ కాల్చడంలో. అది యా. ప్రదీప్ జీ, నవ్ యువర్ టర్న్. యా, బర్స్టింగ్ ద ఫస్ట్ క్రాకర్ ఇన్ మై స్ట్రీట్. రైట్. అక్కడ నుంచి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఒక బ్లాస్ట్ చేయబోతున్నారు దివాళీకి. హౌ డస్ ఇట్ ఫీల్? ఎలా అనిపిస్తుంది? దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ రిలీజింగ్ ఫర్ దివాళీ. ఇట్స్ యూజువల్లీ కైండ్ ఆఫ్ అ రిచువల్ వాచింగ్ అ మూవీ ఇన్ దివాళీ. I always used to watch, and in Tamil Nadu or in Andhra, Telangana, everyone, it's kind of a practice to watch a movie in Diwali. And I never expected a film to be part of their culture now. Like, right. I mean, my film to be part of it. Yeah. So I'm feeling really happy that everyone are going to celebrate Diwali along with Dude. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. లైక్ మామూలుగా పండుగలు అంటే మనకి సంక్రాంతి సినిమా పండుగ అంటాం, అలానే దీవాళీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్. సో ఆ రోజు ఈ వారం అంతా ముందు నుంచి మొదలుపెట్టి అలా డూడ్ దివాళీ అవుతుందన్నమాట ఇదైతే ఖచ్చితంగా. అండ్ సార్, ప్రదీప్ సార్ బయట అయితే చాలా స్లోగా, చాలా కామ్గా, లిటరల్లీ నేను ఎలా చెప్పాలి, ఒక గురువులా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆన్ స్క్రీన్ కెమెరా ఆన్ అనగానే ఏమవుతుంది, దట్ విశ్వరూపం మాస్ బయటకు వస్తుంది, డూడ్ బయటకు వస్తుంది. వాటర్స్ రన్ డీప్ అంటున్నారు కదా, అలాగా అన్నీ లోపల పెట్టుకుంటారు. అది బయట అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు అంటే ప్రతి రిలీజ్కి వస్తుంది అంటున్నాను. ఓకే. ఓ, బట్ ఎప్పుడు టయర్డ్ అయిపోయిన కామ్నెస్ ఇది పొద్దున్న నుంచి బ్యాక్ టు బ్యాక్ హెక్టిక్ డే అవ్వడం వల్ల? అదర్వైజ్ యూ యూజువల్లీ లైక్ దిస్ అవుట్ సైడ్, బికాస్ ఆన్ సెట్స్ అండ్ ఆఫ్ సెట్స్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. I'm usually like this, but I'm also tired a bit. Not bit, more than that. I can see that. Kanipistundi. But I'm usually calm. Oh, okay. What do you say on this note? Yes. Mamita. He is usually calm, very calm. The first day when we met also, it was like, hi Mamita. This is Appa. I thought, screen. No, not like that.
He's not like, you know, the guy we see in the screens. But he's different and is very reserved type of person. రైట్ బట్ ఎస్పెషల్లీ స్క్రీన్ మీద అంత ఎనర్జీ యూనో దాన్ని ఏమంటారు దట్ యాక్షన్ రియాక్షన్ అంటాం కదా మనం. సో ఎస్పెషల్లీ నాకు ఒక్క ఎక్స్ప్రెషన్లో ఆయన ఐస్ కానీ లేకపోతే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ టప్ప 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 చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేది? బికాజ్ వెన్ యూ ఆర్ సేయింగ్ డైలాగ్, సో ఆ యాక్షన్ రియాక్షన్ ఎలా ఉండేది? His give and take, you're asking? Yeah. I mean, that's the fun part working with him. So you'll never know what's going to happen next. So you'll be very focused on him, you know, seeing his reactions, and that's how the give and take happens in in the scene. So yeah, for me, working with him, you know, it was like he taught, or maybe it's like I learned a lot from him, like the give and take situations and how he sees every scene. ప్రదీప్ సార్ మీ ఫేస్లో ఇంకొంచెం గ్లో రావచ్చు, మీ టైర్డ్నెస్ మొత్తం తీసి పక్కకు పెట్టొచ్చు, ఇంతకంటే కాంప్లిమెంట్స్ లైక్ బట్ రియాలిటీ ఆఫ్ కోర్స్ It applies to her too. Like when the co-actor is like complimenting a performance, or when they are giving really good expressions, you will also react. Like action reaction is not only like I'll act and she'll react. She'll also act. No, I have to react to it. So it was very nice acting with a very talented actress. So like it was, it'll pump up the whole energy of the set. రైట్. సో ఈ ఫ్రేమ్ మొత్తం టాలెంట్ నిండుంది సార్. అఫ్ కోర్స్ ఎన్నో రోల్స్ చేయడం జరిగింది, దాంట్లో స్ట్రిక్ట్ రోల్స్ ఉన్నాయి అండ్ ఫన్ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి అండ్ అమేజింగ్ ఫిలిమ్స్ ఉన్నాయి. బట్ ది థింగ్ ఈ ఫిలిం చేసేటప్పుడు ఆ జాయ్ కనిపిస్తూ ఉంది ఈవెన్ దో మీ రోల్లో చూస్తున్నప్పుడు కూడా. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సార్? బికాజ్ యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, యూ డన్ మెనీ ఫిలిమ్స్. సో ఎస్పెషల్లీ ఈ రోల్, ఈ మామకి ఆ అల్లుడు నుంచి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ ఈ సినిమా నుంచి? ఎక్స్పీరియన్స్ అండి, బికాజ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ కీర్తి టోల్డ్ మీ ద సబ్జెక్ట్, ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్, అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. ఈ లవ్ జోన్స్ ఉంది అన్నీ ఉన్నాయి, బట్ దట్ హస్ గాట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నాట్ ఇన్ ద ఎంటైర్ ఫిలిం. అది నాకు కొంచెం అది డిఫికల్ట్ రోల్ అది. అంటే ఇది ఫుల్ లెంత్ కామెడీ కాదు, ఫుల్ లెంత్ ఎమోషన్స్ కాదు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎమోషన్ దట్ ఐ టు ప్లే ఇన్ ద మూవీ, విచ్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే దట్ వాస్ అ డిఫికల్ట్ సీన్ టు పర్ఫామ్. అది ప్రదీప్ గారు ఆ రోజు కొంచెం లేట్గా వచ్చారు, మళ్ళీ చెప్పారు బాగా వచ్చిందని, బాగా చేశారని చెప్పారు. సో ఐ డోంట్ నో బికాస్ దట్ వాస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ. అది కొంచెం టువర్డ్స్ క్లైమాక్స్ సీరియస్ సీన్ టువర్డ్స్ ఆఫ్టర్ ఇంటర్వల్ రాకపోతే ఒక సీను, అది ఫస్ట్ డే షూట్ నాకు. సో అటు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే. ఆ క్యారెక్టర్ ఎలాగ ఉంటుందో ఎలాగ ఉన్నాలో అది ఫస్ట్ డే చూపించాలి. దట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ. సో కీర్తి వాజ్ వెరీ సపోర్టివ్ విత్ ద cameraman. He said any number of takes, let us get that character right. So that was one thing which was nice, working with everybody. And Pradeep, Mamita excel చేస్తారు పర్ఫార్మెన్స్లో. అది ఇట్స్ వెరీ బబ్లీ ఎనర్జెటిక్ సెట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఐఎమ్ ద కామెస్ట్, ఇద్దరు చెప్పలేదు, ఐఎమ్ ద క్వైటెస్ట్ ఇన్ ద సెట్ అండి. ఎవరితో మాట్లాడాను, ఊరుగా కూర్చోబెట్టి షార్ట్ పిలిస్తే షార్ట్ తీస్తాను. రైట్ సార్. సార్ మీరు చాలా లాంగ్వేజెస్ కూడా మాట్లాడతారు. మీరు అడగలేదు కదా ఏది శరత్ గారు కామాలేదా అంటే మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఎస్ అనే చెప్తారని నేను అనుకుంటున్నాను సార్. శరత్ గారు కామా కూలా కాదా అండి? He's a very cool dude. శరత్ గారు, He's one of the most charming persons I've ever seen. This is the truth. ఓకే, And this is a very young set, and he's the youngest of. Yeah. ఇన్ఫాక్ట్ నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఇంత యంగ్ సెట్లో మీరు ఉంటున్నప్పుడు అంటే మీరు కూడా I don't find any difference talking to him like with the people I talk With of our the same age. age. Yeah, He's very Yeah. updated. He's more than updated than us. Like it's like, be it about anything, you name it, Yeah. he has a knowledge about it. Yeah. సార్ అలా అప్గ్రేడ్ అవ్వాలి, యూనో అన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే ఎలా సార్? నాకు కొన్ని మేమ్స్ గురించి తెలియక నేను చాలాసార్లు ట్రోల్ అయ్యాను. నేను అప్డేట్ ఇవ్వడం బేసిక్లీ వచ్చేస్తుంది కదా. వెన్ యూఆర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ యూ లైక్ టు నో ఎవ్రీథింగ్. బట్ పీపుల్ లైక్ ప్రదీప్, డెఫినెట్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్, ఐ టు గివ్ హిమ్ ది
బికాస్ బీయింగ్ ఎ డైరెక్టర్ హీ హాస్ టు నో అ లాట్ ఏమవుతుంది అండ్ హీ హాస్ టు నో అబౌట్ దాట్ వాట్ ఆల్ పిక్చర్స్ ఆర్ రిలీజింగ్ త్రూఅవుట్ ద కంట్రీ మేబీ త్రూఅవుట్ ద వరల్డ్ ఆల్సో సో రెఫరెన్సెస్ ఇది ఏం చేశారు ఇది ఎలా చేశారు సో హీ ఈజ్ ఆల్సో వెరీ అప్డేటెడ్ రీసెంట్లీ వాచింగ్ హెమ్ totally updated about not only the direction, the performances, the way he has done in this movie. మీరు చూసారు కదా ట్రైలర్లో that stump and all that. I've never thought I've done so many films. I've never went into these sort of things at all. It was more, though it's fun-loving movie, you never thought too much into the character, whereas he does it with these. So he's updated a lot of things. రైట్, నేను కూడా అప్డేట్ అయ్యాను యాక్చువల్లీ ఆఫ్టర్ యువర్ ఇంటర్వ్యూ. మీమ్స్ చూడడం, ట్రోల్స్ చూడడం. సో నా లైఫ్లో కూడా చాలా చేంజ్ తీసుకొచ్చింది ఆ ఇంటర్వ్యూ. సో యా, బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఆ మూవీ కలెక్ట్ చేసినంత కలెక్షన్స్ కానీ క్రేజ్ కానీ దట్ వాజ్ వండర్ఫుల్ ఫిలిం. సో అఫ్ కోర్స్ మీరు చూస్ చేసే విధానం చాలా చాలా బాగుండింది. చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి. ప్రదీప్ రంగనాథన్ లైక్ ఓ ఇదా కదా మనం చూస్ చేయాలి, సో ఈ కాన్ఫిడెన్స్ కదా మనకి ఉండాలి అనేది ఉంటుంది. అండ్ యూ టెల్ మీ ఫర్ యూ లైక్ ఆ రోజు కలిసిన ప్రదీప్ రంగనాథన్ అండ్ నా ఆఫ్టర్ దీస్ మెనీ లైక్ ఇన్ని చేసి బ్లాక్ బాస్టర్స్ చేసిన తర్వాత ప్రదీప్ రంగనాథన్లో ఎనీ చేంజ్ పర్సనల్గా ఏదైనా అంటే? Lifestyle has changed, ఓకే, to be truthful. For example, I used to get 400 rupees shirt in Spencer Plaza, all duplicate brands, all first copies. Now I'm able to get the expensive shirts, but still I don't have the heart to buy it. So I go up to a level of 3,000, 4,000 or something, but still. So personally, I've not changed much. Though my lifestyle has changed a bit, but personally, I don't think there's much of a change. I'm still the same. రైట్, ఐ కెన్ సీ దట్. యాక్చువల్లీ ఆ చేంజ్ ఇన్ని సక్సెస్లు వచ్చిన తర్వాత కూడా మీరు సేమ్ ఉన్నారు. సో ఫస్ట్ సినిమా అప్పుడు మీట్ అయ్యి ఇప్పుడు మీట్ అవుతుంటే అది అర్థం అవుతూ ఉండింది. అండ్ మమిత, యూ టెల్ మీ లైక్ సెట్లో బ్లాస్ట్ అయిన ఒక మూమెంట్ అంటే ఏం చెప్తారు? డూడ్ సెట్స్లో ఈ ఫిలిం. Every day was fun, each and every, like one day it's big emotional scene, the next day it's fun, the dance portions,